పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు 100 రోజుల్లో అమలులోకి వస్తాయంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో వెనక్కి వెళ్లిన ప్రజల జీవితాలను బాగు చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందంటున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఈ యొక్క నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాపాలన కార్యక్రమం ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏదైతే ప్రజలు అప్లికేషన్స్ అధికారులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు నేరుగా వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ యొక్క పాలన యొక్క ఉంది. ఇప్పుడు మనము వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రజాపాలన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని దీవించి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఫస్ట్ ప్రగతి భవన్కు ఇనుపరాడ్లు, అక్కడున్న బయట ఉన్న ఫెన్సింగ్లు తొలగించినాం. ఎట్ ది సేమ్ టైం వనపర్తిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా గేట్లు తెరిచేసి ప్రజాభవనం అని పేరు పెట్టినాం. మేము ఈ లీడర్ల చుట్టూ ఇంతకు ముందున్న డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడున్న నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు ఓడగొట్టి మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ నుంచి మళ్ళీ మేము గల్లీలోకి వచ్చి ఆ ఫామ్స్ తీసుకొచ్చి మేము ఇచ్చిన 6 గ్యారంటీల మీద నిజమైన లబ్ధిదారులు ఎవరని ఈ ప్రజాపాలన ఒక పేరు పెట్టుకొని మేము గల్లీలోకి వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళ దగ్గర అన్ని అప్లికేషన్లు తీసుకుంటున్నాం. మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 వితిన్ 48 అవర్స్లో మేము చేసేసి ఉన్నాం. మిగతా గ్యారంటీలు ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకొని 100 రోజుల్లో పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు 28వ తేదీ ఈరోజు ఉదయం నుంచి మీరు ప్రజాపాలన కార్యక్రమంలో వనపర్తిలో కావచ్చు, అలాగే పామిరెడ్డిపల్లిలో ప్రజలతోనే నేరుగా తీసుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఇప్పుడు మీరు చూసారు కదా, ఒక పామిరెడ్డిపల్లి ఒక విలేజ్లనే ఇన్ని సమస్యలు ఉంటే, ఇంతమంది అప్లికేషన్లు తెస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? మిగులు బడ్జెట్ రాష్ట్రం, అది చాలా రిచెస్ట్ రాష్ట్రం. వనపర్తిలో చాలా డెవలప్ చేసిన అసలు ఏం సమస్య లేదు, నెక్స్ట్ వచ్చి ఎమ్మెల్యేకి పనే లేదు అని చెప్తున్నాయి ఆయన. మీరే గమనించారు, మీరు ఎన్ని సమస్యలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి, వాళ్ళకు పెన్షన్స్ కావాలి, చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కావాలి, పొలాల రోడ్లు కావాలి, ఊళ్ళో డ్రైన్లు కావాలి, వాళ్ళకి సీసీ రోడ్లు కావాలి, చాలా అవసరాలు ఉన్నాయి. సో ఇప్పుడు 5 గ్యారంటీల మీద ఒకటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చి మేము అప్లికేషన్ తీసుకొని వాళ్ళ ఒక్కొక్క ఇంటి నుంచి ఒక అప్లికేషన్ తీసుకొని 100 రోజులకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఏదైతే 6 గ్యారంటీలు ఏదైతే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ఏదైతే ఉందో 6 గ్యారంటీ పథకాలు అమలు కావని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే వారికి మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి మైండ్ దొబ్బింది. వాళ్ళను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రులకు చేంజ్ చేయాలి. వాళ్ళకు అన్నీ అసలు సమస్యలే లేవన్నారు కదా. వాళ్ళు ఇన్ని సమస్యలు ఎట్లా వస్తున్నాయి? వాళ్ళు చేసిన కరప్షన్, వాళ్ళు చేసిన అవినీతి, ఆ డబ్బులు ఒక్కటి కంట్రోల్ చేయగలిగితే ఇవన్నీ చేయగలం. మా లెక్క మాకుంది, మా పార్టీ మా లెక్క మాకుంది. మా ఫైనాన్స్ మినిస్టర్ మన అసెంబ్లీలో మొత్తం లెక్కలతో సహా చెప్పినాం. వాళ్ళు ఎంత ధ్వంసం చేసినారు, 5,70,000 కోట్ల అప్పులు చేసినారని నిరూపించినాం, ప్రూవ్ చేసినాం, శ్వేతపత్రం ఇచ్చినాం. దాని తర్వాత ఇప్పుడున్న ఈ అవినీతిని ఇంకా వేరే అన్ని వాళ్ళు చేసిన బూటకం స్కీములన్నీ కంట్రోల్ చేస్తే ఇవన్నీ స్కీములు వేయగలం. ఎట్లా ఫైనాన్స్ జనరేట్ చేసుకోవాలో కూడా మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 75 ఏళ్లలో 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలుసా? 9.5 ఏళ్ళు పాలించిన వాళ్ళకి తెలుసా? అన్నీ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వాళ్ళు చెప్తే మేము వినదలుచుకోలే. అసలు వాళ్ళకి పని పాట లేదు. అసలు మేము పట్టించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులో పాలు చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని అని అన్నారు. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలు చేస్తే మీరు మిగతా ఏదైతే 6 గ్యారంటీలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అదే చెప్పబోతున్నా. 5,70,000 కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 6,70,000 కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన ఆస్తులేమి, వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్ ఏమి? కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండ్రు, 1,00,000 కోట్లు గోదావరి చేసిండ్రు. మిషన్ భగీరథ చేసిండ్రు, 1,40,000 కోట్లు వేస్ట్ చేసిండ్రు. ఇక్కడ ఒకటి కలెక్టరేట్లు, ప్రగతి భవన్లు, సెక్రటరేట్లు, బిల్డింగ్లు కట్టి 1,00,000 కోట్లు వేస్ట్ చేసిండ్రు. ప్రజలకు ఏం చేయలే, ఒక అరచేతిలో వైకుంఠం చూపించారు వాళ్ళు. సో అవన్నీ మేము ప్రజలకు తీసుకెళ్ళినాం.
మీ ప్రజలకు తీసుకెళ్ళి ఫైనాన్స్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, అప్పులకు వడ్డీలు ఎట్లా కట్టాలి, ఎట్ ది సేమ్ టైం మేము చెప్పిన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలి, దాని మీద సీరియస్ ఒక కమిటీ చేసినాం. అన్నీ చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు, అన్నీ చేస్తాం. ఓకే, చివరిగా లాస్ట్గా మిగతా ఒక 6 గ్యారెంటీలో 2 అమలు అయితే వచ్చినాయి. 4 ఎన్ని రోజులలో అమలు కాక? నిన్న మా ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసినప్పుడు చెప్పిండు కదా, ఇవన్నీ అప్లికేషన్ తీసుకొని అర్హులైన నిజమైన అర్హులందరికీ వాళ్ళకి ఏం కావాలో మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మేము చేస్తాం. 100% చేస్తాం. వితిన్ 100 days 3 monthsలో మేము ఆ ప్లానింగ్ పెట్టుకున్నాం. 3 monthsలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఏదైతే 100 రోజుల్లో ఈ యొక్క 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని ఏదైతే తుడి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 TV, వనపర్తి నుంచి. తెలంగాణ